భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు అల్వార్ ఈ సేవా కూడల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ అస్తిత్వం మన బీఆర్ఎస్ అని, స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన జెండా ఎన్నో అవమానాలు భరించి కుట్రలను ఛేదించి స్వరాష్ట్రాన్ని సాధించిన జెండా మన గులాబీ జెండా అని, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను సాధించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. ఈ సందర్భంగా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి రాబోయే ఎన్నికల్లో గెలిచి మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్, నరేందర్ రెడ్డి, ఢిల్లీ పరమేష్, శరణగిరి, నర్ల సురేష్, సయ్యద్ మోజిన్, రహమత్ ఖాన్, సాజిద్, శోభన్, మహేష్, జామా, డోలి సుధీర్, అరవింద్, భాస్కర్ రెడ్డి, యాదగిరి గౌడ్, భాస్కర్, లింగారెడ్డి, లోకేష్, నిర్మలారెడ్డి, సులోచన, సరిత మరియు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. तेलंगाना में बीआरएस पार्टी और बीआरएस पार्टी जो केसीआर साहब जो मेहनत करके पार्टी जो साबित करे और टीआरएस के बाद बीआरएस पार्टी 10 साल हमारे केसीआर साहब बहुत अच्छा काम करे। आज हम लोग 25 साल पूरे हो गए। आज हमारे अलवाल में हमारे पूरे सीनियर बड़े भाइयों के साथ में हम लोग पूरे सीनियर कार्यकर्ता मिलके आज अलवाल में झंडा उड़ाए पार्टी का। और आने वाले दिनों में हमारे केसीआर साहब जो 10 साल काम करे, उम्मीद है इंशाल्लाह बहुत जल्द हमारे केसीआर साहब जल्दी कम बैक करेंगे और हम पूरे तेलंगाना में फिर से गुलाबी झंडा उड़ाएंगे इंशाल्लाह। फिर हमारे को पूरी उम्मीद है केटीआर साहब और हमारे हरीश राव साहब बहुत अच्छा काम कर रहे हैं और केसीआर साहब बहुत ही जल्दी कम बैक करेंगे बोल उम्मीद है। जय तेलंगाना। అల్వాల్ సర్కిల్లో మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా బీఆర్ఎస్ నాయకులమంతా కలిసి ఈ యొక్క పార్టీ 26వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఎక్కడ కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ ప్రజల్లో ఎందుకు ఉపయోగపడ్డాయి, ప్రజలందరూ ఏ వృద్ధుని అడిగినా కానీ మళ్ళీ కేసీఆర్ రావాలంటారు, ఏ యువకుని అడిగినా కానీ మళ్ళీ కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ మళ్ళా కేసీఆర్ ప్రభుత్వంలో రావాలని మేమందరం శక్తి విధాల ప్రయత్నం చేస్తున్నాం. జై కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావం చెంది నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. నాడు ఇదే రోజు ఏప్రిల్ 27 నాడు జలదేశంలో మా నాయకులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సార్ చెప్పినట్టుగా పిడికలతో మొదలుపెట్టిన ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ యావత్ తెలంగాణ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడం జరిగింది. నాయకుల ఆలోచన విధానం ప్రకారం అప్పుడు పాలకులు ఏదైతే దుర్బుద్ధితో చేసినటువంటి కుటిలాలు, కుయంత్రాలను పసిగట్టి రూపుమాపడంలో భాగంగా రోడ్ల విషయంలో విస్తరణ చేయడం కానీ, ఈ ప్రాంతంలోని విద్యుత్ లేకుండా అలమటించినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని పూర్తి విద్యుత్ కాంతులతో విరజలేటట్టుగా చేసినటువంటి ఘనత కానీ, ప్రతి ఇంటి గృహిణి బిందెలతో తెచ్చుకునే నీళ్లను తన ఇంటి ఆవరణలోపై తెచ్చేటటువంటి నల్లాల విషయంలో అయితేనేమి, అలా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి గొప్పతనము బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. అటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలిచినటువంటి పార్టీ అని నిరూపణ చేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు అల్వాల్ సర్కిల్లో ఉన్న అందరం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా 26గా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి జరపడం జరిగింది. మళ్ళీ మనం వచ్చే గవర్నమెంట్ కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి అందరం కూడా కష్టపడి అందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ దాని తర్వాత ఏ ఎలక్షన్స్ అయినా కూడా మనం అందరం కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని చెప్పి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తున్నారు. ఈరోజు 25వ సంతాలు పూర్తి చేసుకుని 26వ సంతంలో అడుగుపెట్టిన శుభ సంస్థలోని తెలంగాణ 33 జిల్లాలు అనేకమైన మండలాల్లోని పండగ వాతావరణం ఉన్నది. ఒంటేన్నర కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తుంది కాబట్టి ఊరు వాడంతా గులాబీమయం అయిపోయింది. ఈ రాష్ట్రంలో అనేక మంది ఏదైతే ఆశించారో దాన్ని మించిన ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఈ గులాబీ జెండాలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలయ్యారు, ఎంపీలయ్యారు, మంత్రులయ్యారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ రాష్ట్రాన్ని పండుగ వాతావరణం సెలబ్రేషన్ చేస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు, కేటీఆర్ ఆదేశాల మేరకు జెండావందనం చేసుకొని మరి ఆశయంతో ఈ తెలంగాణ ప్రాంతంలో అల్వాల్ సర్కిల్లోని రోజు రమేష్ అన్న గారు, అనిల్ కిషోర్ గారు, నరేందర్ గారు అనేకమైన కార్యకర్తలు ఈరోజు గులాబీ సైన్యంతో జెండావందనం చేసుకొని తెలంగాణ భవన్కు కేసీఆర్ ఎప్పుడు వస్తుందని మేము బయలుదేరుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ఫలితాలు ఏనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ 38 సంవత్సరాలు వాళ్ళైతే ఒత్తి పెట్టిరో కేసీఆర్ టీఆర్ఎస్ 2001లో ఏ పార్టీ పెట్టిండో ఆ పార్టీని తీసుకొచ్చి మరి రాష్ట్రం ఏర్పడేదాకా ఉద్యమం చేసి ఫలితాలు దక్కాలని అనేకమైన ఇరిగేషన్లు కట్టి, అనేకమైన కలెక్టర్ ఆఫీసులు కట్టి, అనేకమైన గురుకుల పాఠశాలలు కట్టి ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని భారతదేశానికి దిక్దూషిగా పెడుతున్న మా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి 33 జిల్లాలో ఉన్న గులాబీ దండంతా ఈరోజు పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. కాబట్టి మేము బాప్ ఎంబడే ఉంటాం, కేసీఆర్ ఎంబడే ఉంటాం, బీఆర్ఎస్ ఉంటాం అని చెప్పి మరీ రాష్ట్ర నాయకత్వంలో అల్వాల్ ప్రాంతం నుంచి అందరం కలిసి జెండావందనంలో పాల్గొన్నాము. ఈ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ పుట్టి 26 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో మరి మా ఎమ్మెల్యే గారు మరి ఆశకుల ఆదేశాల మేరకు అల్వాల్ సర్కిల్లో మరి 3 జిల్లాల పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. ఇలా 60 సంవత్సరాలు అయితే సమైక్య పాలనలో తెలంగాణ ఎన్నో గాయాలకు అవన్నీ చూసిన ఆ రోజు కేసీఆర్ బయలుదేరి తెలంగాణ రావడమో కేసీఆర్ సచివ ఒకటే విధానంతో ఇలా మన తెలంగాణ మనం తెచ్చుకొని మన తెలంగాణలో ఇలా మనం పండుగ వాతావరణం చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఘనత కేసీఆర్కే దక్కుతుంది, తెలంగాణ తీసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మరి అదేవిధంగా ఇలా మంచి తెలంగాణని ఎంతో 10 సంవత్సరాలు పరిపాలించి అభివృద్ధి పదంలో ప్రతి జిల్లాను, ప్రతి హెడ్ క్వార్టరు, సెక్రటరీ అన్ని డెవలప్మెంట్ చేసుకొని ఇలా ఒక రాక్షస పాలన చేతమైంది. ఇలా రాక్షసులు తెలంగాణ నాశనం చేసుకుని మళ్ళీ తొందరనే మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పురోగతి తెలియజేస్తుంది. మరి అల్వాల్ సర్కిల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవము అద్భుతంగా మరి ఇక్కడ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే మరి ఉద్యమకారులు, మహిళలు, కార్యకర్తలు అందరి సమక్షంలో మరి ఇక్కడ పార్టీ జెండా ఎగురవేసి అలాగే కేక్ కూడా కట్ చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి అల్వాల్లో ఏమి జరిగినా కానీ, ఎలక్షన్లు కానీ ఏమి జరిగినా కానీ మనము గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని తెలియజేస్తున్నాం.